ప్రోటోకాల్ పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం బీఆర్ఎస్ పార్టీకి తగదు. గత 10 సంవత్సరాలు దుబ్బాకను అభివృద్ధిలో వెనుకకు నెట్టిన నాయకుడు హరీష్ రావు. హరీష్ రావు మాయ నుండి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు బయటకు రావాలి. బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. దుబ్బాకను అభివృద్ధి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్. నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు రావడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్తో అనే తప్పుడు నెపంతో దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఒకటి గుర్తుంచుకోవాలి, గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన మండల ప్రెసిడెంట్లను కూడా వేదికల మీద కూర్చోబెట్టిర్రు, కొబ్బరికాయలు కూడా కొట్టించిర్రు. ఇదంతా దుబ్బాక నియోజకవర్గాల ప్రజలకు తెలియదా, మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా మీరు ఇంత చిల్లర రాజకీయాలు, దిగజార రాజకీయాలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు ప్రోటోకాల్ అని చెప్పేసి అడ్డుకొని దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారో అది పనికిమాలిన చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండగా మాజీ మంత్రివర్యులు దుబ్బాకను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పిండు. కానీ సిద్దిపేటను అభివృద్ధి చేసుకుండు. దుబ్బాక సిద్దిపేట 2 కళ్ళు నేను జోడద్దుల్లాగా పరిగెత్తిస్తా అని చెప్పిండు. కానీ దుబ్బాక కన్నును ఓడిసి సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్న సంగతి ఇది నిజం కాదా? ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి ఈరోజు దుబ్బాకను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి సహకరించాల్సి పోయి ఇంత పనికిమాలిన వ్యవస్థను సృష్టించి మీరు ప్రజలను గందరగోళానికి సృష్టిస్తున్నారు. ఇది ఏదైతే చేస్తున్నారో మంచి పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో మీరు అభివృద్ధి 10 సంవత్సరాల అధికారంలో ఉండి దుబ్బాకను అభివృద్ధి చేస్తామని ఏ మాత్రం అభివృద్ధి చేయలే. ఇవాళ కుంటుపడిపోయింది దుబ్బాక. అదే హరీష్ రావు గారు తన సిద్దిపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా వేసుకోమన్నాడు. మీకు ప్రభాకర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మేము విన్నవిస్తూ ఉన్నాం, మీరు హరీష్ రావు మాయంలో నుంచి బయటపడండి. దుబ్బాక అభివృద్ధి జరగాలి. దుబ్బాక అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గారులకు వివరించి ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు సహకరించండి. మీరు ఇదే విధంగా ప్రోటోకాల్ అనే నెపంతో మీరు అభివృద్ధిని అడ్డుకుంటే దుబ్బాక ప్రజలు మీకు చెమరగీతం పాడతారు, మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిన్నటి రోజున ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైన కొండా సురేఖ గారు దుబ్బాక నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంలో కొంత టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క ఉండెత్తుపోకడం, వాళ్ళ చిన్న రాజకీయాలకు ఆచరణ పోసుకుంటూ అనిపించింది. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే హరీష్ రావు మంత్రి గారి హోదాలో మా గ్రామం పోతడి గ్రామానికి వచ్చినప్పుడు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిర్బంధించి పోతరెడ్డిపేట డబుల్ బెడ్రూమ్ పంపకము, అదే రోజు రైతు వేదిక ప్రారంభోత్సవం, ఈ 2 కార్యక్రమాలకు నన్ను అర్ధరాత్రి నిర్బంధించి అరెస్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రాంలు అయిపోయాక మధ్యాహ్నం 3-4 గంటల వదిలిన చరిత్ర మీది. మాది అది కాదు. మీ నియంత పాలన, మాది ప్రజాపాలన. తేడా కనబడుతుందా? వీళ్ళను ప్రజా పాలనలో వీళ్ళ భాగస్వాములు కావాలని మేము నరేష్ పెద్ద అది కాదు, కానీ మీ లెక్క మేము అది కాదు. ప్రజా పాలనలో మాది ఏంటంటే ప్రభుత్వం మీ భాగస్వాములు కావాలని, మీ అందరి భాగస్వామ్యం చేయాలని ప్రతిపక్షం మిత్రపక్షం నిజంగా ప్రభుత్వం అని మా నాయకుడు చెప్పిండు. కానీ కలుపుకొని పోవని అభివృద్ధి కార్యక్రమం భాగస్వాములు కావాలని
మీరు అరెస్ట్ చేయక కాదు, కానీ మనల్ని నిర్బంధించారు, అరెస్ట్ చేసిరు, నియంతకు 10 ఏళ్ళు మనం నష్ట కష్టాలు చేసిరు, ఏ కార్యక్రమం మనం ముందస్తు అరెస్ట్ చేసిరు, వీళ్ళు అరెస్ట్ చేయలేము. ఇంకో విధంగా మీరు ఇంకోటి అడుగుతారు, అరే ప్రోటోకాల్ అంటారు. బరాబర్ చెప్తున్నాం. ప్రోటోకాల్ ఈ దుబ్బాక ప్రాంతంలో ఏదేమైనా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాదంటలేదు. మీరు ప్రోటోకాల్ ముందు వరుసలో ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలో కూర్చుంది కదా, ఒక వెనక వరుసలో అడిగి వెనకనే ఉంది కదా మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు. మా ప్రభుత్వము ప్రజాపాలనలో గత 10 సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో మీరు మీ బంధువులకు, మీ యొక్క కార్యకర్తలకు, మీ అందరికీ ఫలాలు మీకు అందరు దక్కినాయి. దారిద్ర్య దిగువన ఉన్న ఈ ప్రాంత ప్రజలకు, అట్టడుగులకు, నిరుపేదలకు, అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక పారదర్శకంగా జరగలేదని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి ఓడిన వాళ్ళే ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఈ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ఈ ప్రాంత లబ్ధిదారులకు దక్కాలంటే మా నాయకుడు ఉండాలి. గతంలో 10 సంవత్సరాలు మేము చూసినాం కదా, మీ కార్యకర్తలకు, మీ బంధువులకు ఇచ్చిర్రు. ఇలాంటి లోపాయకారి జరుగుతుందని, ఫలాలు అరువు దక్కాలని కాన్సెప్ట్లా ఇన్ఛార్జిగా ఉన్నవారే వ్యవహరిస్తారు, ఫలాలు ప్రజలు తీసుకెళ్తారు అని సంకల్పంతో మా నాయకుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. దాన్ని మీరు అది లేకుండా మీ కార్యకర్త గతంలో మీరు ఏం చేసిన మీ కార్యకర్తలకు మీ సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చుకోరు, మీ కార్యకర్తలకు బీసీ బంధువులు ఇచ్చారు, మీ అన్ని విధాలుగా మీరు దోసుకోరు, మీకు కనబడతలేదా? అలాంటి జరగకుండా మా ప్రభుత్వం, మా ప్రజాపాలన అరువుల దక్కాలని దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఆజ్యం పోస్తే మీరు టీఆర్ఎస్ ఆల్రెడీ అభివృద్ధిలో మరగుజ్జుతనం కనబడుతుంది, మీకు ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాను.